యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఉషా ముల్పురి గారు అని అంటే ఉషా ముల్పురీస్ కిచెన్ గా మా అందరికి తెలుసు. దానికంటే ముందర ఒక సెలబ్రిటీ మదర్. ఆవాలంటే ఏంటో కూడా తెలియని నాకు హస్బెండ్ కోసం ఇష్టం అని చెప్పి వంట నేర్చుకున్నారు. కలలోనైనా అనుకున్నారా ఒక పెద్ద రెస్టారెంట్, ఒక ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను అని అనుకున్నారా? 2011 నుంచి మాత్రం పెట్టాలని నాకు బాగా ఉండేది. కాకపోతే ఇంట్లో ఎవరు మాత్రం నాకు అంటే కిచెన్ కి మీ పేరే పెట్టడం అనేది దాని వెనకాల ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను పేదరాశి పెద్దమ్మ అని పెట్టాను. మధ్యలో కొంతమంది ఏమన్నారంటే అది సక్సెస్ అవ్వకపోతే. ఎంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచ్లు నడుపుతున్నా మనిషి అనేవాడికి ఏదో ఒక ఫేజ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. మన దాంట్లో మా ఫ్రెండ్స్ ఏంటంటారు, నీకు చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ, నీకు అంత అవసరం ఉషా. చాలా రిస్కీ బిజినెస్ అని కూడా విన్నట్టు. మీరు అలాంటి రిస్క్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎన్నో ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు ఏ రెస్టారెంట్ ఓనర్ని కదిలించండి, ఎన్ని కష్టాలు ఉంటాయంటే. అంటే యూజువల్ గా అంటూ ఉంటారు కదా, ఇంత కాంపిటేటివ్ ఇండస్ట్రీలో పక్కన వాళ్ళు జీతం ఎక్కువ ఇచ్చారన్నా, లేకపోతే వర్కర్లు విసిగిస్తారన్నా, ప్రతి పిల్లలకి వాళ్ళ అమ్మ అంత బాగుంటది, నువ్వెందుకు ఎప్పుడు తిడతావు, కంపారిజన్ వస్తుంది. సరే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా, వాటికి మమ్మీని ఎక్స్చేంజ్ చేద్దామా అంటే నో అంటారు. తిట్టినా మమ్మీనే కావాలంటారు ఎవరు మమ్మీ. అట్లా మా వాళ్ళు కూడా నన్ను ఒక తల్లిలాగానే చూస్తారు. కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచెస్, ఇప్పుడు 2వ బ్రాంచ్ ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం. వచ్చిన వాళ్ళందరూ నాగశౌర్య మీద అభిమానంతో నాగశౌర్య మదర్ పెట్టారని ఇక్కడికి వస్తున్నారు. ఫుడ్ స్టోరీస్ చేస్తూ, అందులోనూ ఉషా ముల్పురీస్ కిచెన్ లో ఉంటూ, ఉషా గారిని పక్కన పెట్టుకొని ఈ కిచెన్ లో మోస్ట్ 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 ఫేవరెట్ అండ్ మోస్ట్ సెన్సేషనల్ రెసిపీ ఏంటి అని అడిగితే అసలు అది హైదరాబాద్ మొత్తం కోడైకొస్తుంది కుక్కర్ పలావ్ అని చెప్పారు. సో ఈ కుక్కర్ పలావ్ గురించి మాట్లాడుతూ ఈ సెగ్మెంట్ నుంచి ముందరికి వెళ్దామండి. ఎక్కడున్నాం ఇప్పుడు మనం మీ కిచెన్ లో? ఉషా ముల్పురీస్ కిచెన్ లో సిగ్నేచర్ డిష్ అయిన కుక్కర్ పలావ్స్. ఈ సెక్షన్ మొత్తం కుక్కర్స్ అండి. టోటల్ ఇలా కంటిన్యూగా. అంటే చాలా మంది ఏంటంటే మాకు కుక్కర్ టైం తగ్గించలేరా అంటే 1 అవర్ పడుతుంది కదా, ఇంకా ఏమన్నా చేయగలరా అంటే ప్రీ ఆర్డర్ అయితే ఉంది మన దగ్గర. ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ½ అవర్ లో ఇస్తాము. కానీ ఇదిగో ఇలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఇంతకంటే ఏం చేయాలి, ఇంకేం ఎక్సర్సైజ్ చేయాలో మాకు అర్థం కాదన్నమాట. 100 శివలింగాలు ఉన్న గుడిని చూసాం కానీ 100 కుక్కర్లు ఉన్న ప్లేస్ ని నాకు తెలిసి నేను ఇక్కడే చూస్తున్నాను. మొత్తం కుక్కర్ అన్ని కుక్కర్లు అయిపోతాయి. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది. ఇంకా తర్వాత పరిగెడుతూ ఉంటారు. ఈ కుక్కర్ సెక్షన్ లో లిటరల్ గా 10 to 12 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ విజిల్స్ లెక్క పెట్టేవాళ్ళు, రైస్ వేసేవాళ్ళు, వాటర్ ఈ సర్వ్ చేసేవాళ్ళు, చాలా చాలా అన్నిటికంటే మొత్తం మన ఉషా ముల్పురీస్ కిచెన్ లో టఫెస్ట్ జాబ్ అంటే ఇదే. సో ఈ డిష్ గురించి చాలా చోట్ల చెప్పారు అని అన్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ హర్. బట్ అదర్వైజ్ ఇంకొకటి ఏదన్నా మీ కిచెన్ లో మీరే స్వయంగా వండుతూ మాతో కబుర్లు చెప్తూ మీరు చేసిన ఫుడ్ తింటూ చాలా విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎటు వెళ్ళిపోదాం? ఏం చెప్పారు? సౌత్ ఇండియన్ మన బేసిక్ కదా. దాంట్లో మటన్ టమాటా అనేది కూడా చాలా బాగుంటుంది. అది ఇప్పుడు మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది మీ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని అయితే చలో. సో ఈ టొమాటో కీమా మటన్ కర్రీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నారు ఏంటి? టమాటో మటన్ కర్రీ అంటే యాక్చువల్గా ఏంటంటే మన విజయవాడ, గుంటూరు, ఆంధ్ర సైడ్ ఏంటంటే మటన్ లో కలగలుపులు అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే గోంగూర ఆల్రెడీ అందరికీ తెలుసు. అట్లాగే ఏంటంటే కనుక ఇప్పుడు టమాటా మటన్, వైట్ రైస్ విత్ మటన్, టమాటా మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నేను విన్నాను ఇది చాలా బాగుంటుందని. సో ఎలా చేస్తారో చూద్దాం. యాజ్ యూజువల్ ఫస్ట్ ఆనియన్స్. ఇందాక మీరు టొమాటోస్ కట్ చేస్తూ ఒక మాట అన్నారు. నార్మల్ గా కట్ చేయడం కాదు, టొమాటో కట్టింగ్ లో కూడా టేస్ట్ ఆధారపడి ఉంటుంది. అమ్మ బాబోయ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే టమాటా బొమ్మ ఒక్కొక్క చోట పాడైపోతుంది. అది కొంచెం పాడైపోయినా కానీ మనం కట్ చేసామంటే కూర టేస్ట్ మారిపోతుంది. ప్లస్ ఫస్ట్ ఉంటుంది కదా, ఆ బొడిపు అనేది అసలు తీసేస్తాను నేను. అది గట్టిగా ఉంటుంది. సో చాలా స్లైసెస్ గా కట్ చేయాలి. నా స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, చెఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది నా రెసిపీ కాబట్టి నా టైప్ లో కట్ చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఉషా ముల్పురీస్ కిచెన్ ఎందుకంత సక్సెస్ అయిందో?
మీరు ఇంట్లో వంట చేస్తారా? నేను చేస్తా, చాలా బాగా చేస్తా. యాక్చువల్ గా నేను చికెన్ ఎక్స్పర్ట్ అని మా ఇంట్లో వాళ్ళు అందరూ సో ఇప్పుడు మటన్ అన్న వెంటనే నేను నేర్చుకోవాలి అన్నట్టు చాలా కాన్సన్ట్రేటెడ్ గా చేస్తాను. మటన్ ఇంట్లో ఇష్టంగా తింటారా? తింటారు. అలాంటప్పుడు ఇది చూసి ట్రై చేయండి. ఈసారి అదే చేస్తానా? కాకపోతే మన దగ్గరికి వచ్చిన చాలా మంది గెస్ట్లు ఏమంటారంటే, నేను యాక్చువల్ గా కుక్కర్ మటన్ పలావ్ కూడా చేసి చూపించా, చాలా వీడియోస్ లో ఉంది. మీరు చేసినప్పుడు ఈ టేస్ట్ వస్తుంది, మేము చేసినప్పుడు ఈ టేస్ట్ రావట్లేదు అంటే మీకు బాగా పెట్టాలని విపరీతమైన ప్రేమతో నేను చేస్తుంటాను, అందుకంటే మీకు ఆ టేస్ట్ వచ్చింది. లేదా ఏమైనా చేతిలో ప్రత్యేకమైన గీతలు ఉన్నాయేమో, దేవుడు అలా వేసాడేమో. అంటే నాకు తగ్గ నాకు వచ్చిన చెఫ్స్ కూడా అంతే ప్రేమతో చేస్తారు. నేనే కదా, నేను అన్ని చేయలేను కదా, ఇప్పుడంతా మా వాళ్ళే చేస్తారు అన్ని, వాళ్ళు కూడా అంతే ప్రేమతో చేస్తారు కాబట్టి మీకు అంత టేస్ట్ వస్తుంది. 100% మీకు తెలిసే ఉంటది కదా, ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు ప్రేమతో చేస్తే ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, ఆద్రా బాద్రాగా ఏదో ఒకటి చేసి పెడితే ఒకలా ఉంటుంది. సేమ్ ఇప్పుడు మన ఉషామూల్ పులుసు కిచెన్ ఎందుకు అంటే అమ్మ చేతి వంట, అమ్మమ్మ వంట అని ఎందుకు అంటారు అంటే, మా చెఫ్స్ కూడా వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు, బాగుండాలి బాగుండాలి అని. సో అందుకే మీ అందరికి మేము టేస్ట్ ఇవ్వగలుగుతాం, అందరం ఎంజాయ్ చేయగలుగుతున్నాం మీరు చేసింది. సూపర్ అసలు. మీరు చాలా ఫాస్ట్ గా చేసేస్తారా అండి వంటలు? నాకు అర్థమవుతుంది. నేను చాలా ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇదేంటి రెండు మంది అంటే ఆ 2 మంది ఇది యాక్చువల్ గా టమాటా ప్యూరీ అన్నమాట. ఆ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందు చేసేసి పెట్టాను అన్నమాట. టమాటో ఇది మటన్ ఆల్రెడీ ఉడికిచ్చారా? బాయిల్ చేసేసి పెట్టేస్తాము. సో బాయిల్ చేసేటప్పుడు అందులో కూడా కొంచెం ఉప్పు ఏమన్నా అన్ని వేస్తాం, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ, నూనె అన్ని, కొంచెం ప్రేమ అది ఇంపార్టెంట్, అందుకని ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. సో మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసాం. ఇప్పుడు కొంచెం టమాటో వేసాం. అసలు పట్టా 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 చేసేస్తున్నారుగా అసలు. ఇంకేంది, ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టే ఉంది. మాట్లాడుతూ 2 నిమిషాల్లో టమాటో మటన్ అయిపోయింది. అంటే ఇది చాలా స్లో యాక్చువల్ గా చెప్పాలంటే. మీకు మా ఫుల్ ఉన్నప్పుడు ఇది 5 నిమిషాల్లో అయిపోవాలన్నమాట, అంత ఫాస్ట్ ఉండాలి. కాబట్టి 2 పొయ్యిల మీద పెట్టేశారు. అసలు యాజ్ యూజువల్ అందరూ చెప్పినట్లుగా ఈ మసాలాలు, ఈ కారం అన్నిట్లో కూడా మీ ఓన్ రెసిపీసా అండి, లేకపోతే బయట నుంచి అవైలబుల్? ఏమీ లేదు, గరం మసాలా మందే, ధనియాలు అన్ని మొత్తం టోటల్ ఇక్కడ ఉన్నాయి. కారం కూడా మనం ఏమి కొనము, మనం మీరే చేయిస్తారు మొత్తం అంతా. సో ప్రతి ఐటమ్ లో ఇంగ్రీడియంట్ లో ఉషా గారి తప్పకుండా ఉంది. యాక్చువల్ గా సాల్ట్ మాత్రం కొంటాము, అది కూడా ఏమనిపిస్తుంది అంటే మనమే చేయిద్దాం ఉంది, కానీ నాకు అంత టైం లేక దాన్ని పోస్ట్ పోన్ చేశాను. అట్లా అన్ని మనం మొత్తం ఈ మసాలాతో టోటల్ అన్ని మనమే. ఎట్లా నేర్చుకున్నారు ఉషా గారు ఇన్ని రెసిపీలు? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు చేస్తే చూడడం ఒక ఎత్తు, బట్ ఇంత ఎత్తున చాలా చోట్ల చెప్పాను. నాకు అసలు పెళ్ళయ్యేదాకా కావాలంటే కూడా ఏంటో తెలియదు, అదే చాలా చోట్ల చెప్పాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఫుడ్ అంటే ఇష్టంతో నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ నేర్చుకుంటున్న తర్వాత అంటే ఈత రానాళ్ళు ఈత నేర్చుకోవడానికి అంటే ఈత నేర్చిన తర్వాత వెళ్ళాల్సిందే కదా, ఆ టైప్ లో అలా అయిపోయి ఈ మాత్రం ఇట్లా. అసలు హ్యాట్స్ ఆఫ్ మీకు, మీ ఇంట్రెస్ట్ కి, మీ స్కిల్ కి, బాబా వేరే లెవెల్. అయిపోయింది టమాటా మటన్. వైట్ రైస్ విత్ టమాటా మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మన విజయవాడ మడుపు చాలా చాలా ఫేమస్. వాసన అయితే అసలు గుమగుమలాడిపోతుంది అంతే. దాని మీద కొరియాండర్ తో ఎక్స్ట్రా డెకరేషన్. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఈగర్లీ వెయిటింగ్. దీంతో పాటు ఇంకా ఉషామూల్ పురీస్ కిచెన్ లో కూడా ఏమేమి సిగ్నేచర్ ఐటమ్స్ ఉన్నాయో, ఏమేమి బాగుంటాయో ఒక రివ్యూ సెక్షన్ చేసేస్తూ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అన్ని మాట్లాడేసుకుందాం పదండి.